మహానటి సావిత్రి, రాజనాల వీళ్ళంతా గొప్ప గొప్ప యాక్టర్స్. వీళ్ళ చివరి దశలో ఏం జరిగిందో మీకు తెలుసా? వారు డబ్బుకి చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు లేకపోవడం వల్ల. మరియు పెద్దలు అంటుంటారు డబ్బుకి చంచలత్వం ఎక్కువ అని. ఎవరైతే బంధించి ఉంచుతారో వారి దగ్గర మాత్రమే డబ్బు ఉంటుంది. అయితే ఆర్థిక విద్యను గుర్తిస్తారో వారు అందరిలో ముందుగా ఉన్నత స్థాయిలో ఉంటారు. మరి ఆ యొక్క వివరాలు తెలుసుకునే ముందు నేను మీ ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ట్రాక్ యువర్ మనీ. చాలామంది వారికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి పోతుంది, ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎలా మదుపు చేయాలి, వీటి విషయమే వాళ్ళకి పట్టింపే ఉండదు. పట్టింపు లేని వారిని జీవిత చర్మాంకంలో ఎవరు కూడా పట్టించుకోరు. కాబట్టి ఏజ్ ఉన్నప్పుడే డబ్బును బంధించి దాపెట్టుకోండి. మీకు వచ్చే ఖర్చులను, ఆదాయాలను ఒక దగ్గర రాసుకోండి. రాసుకోవడం వల్ల మీకు నెలకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు అనే క్లారిటీ వస్తుంది. అప్పు ఎంత, ఆస్తి ఎంత పేపర్ మీద రాసుకోండి. మీ ఆస్తులు ఎంత, మీ అప్పులు ఎంత. నా ఉద్దేశం ప్రకారము మీ దగ్గర అప్పుల కన్నా ఆస్తి ఎక్కువ ఉండాలి. మీ యొక్క ఆర్థిక కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచండి. అంటే బడ్జెట్ ప్లానింగ్ చేశారా, ట్యాక్స్ ప్లానింగ్ చేశారా, లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, మరియు ఎమర్జెన్సీ ఫండ్ మీ దగ్గర ఎంత ఉంది, ఇలాంటి వీటి మీద మీరు ఓ కన్నేసి ఉండాలి. ఇలాంటివి అన్నిటి మీద మీరు సంవత్సరానికి ఒక్కసారైనా సమగ్రంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, రివ్యూ చేసుకోండి. దీని ద్వారా మీకు లాభమే తప్ప నష్టం ఉండదు. తీసుకున్న లోన్స్ ఎలా కడుతున్నారు, ఎంత అప్పు ఉంది, మీరు ఈఎంఐ ఏ రోజు కట్టాలి, ఆ ఈఎంఐలకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు, ఆ ఈఎంఐలు ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, మరియు అవి ఎప్పుడు క్లోజ్ అవుతాయి, వీటిపైన కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకొని దానిని నెలకు ఒక్కసారైనా చూడాలి. మీరు ఆ యొక్క అప్పుల్లో నుండి ఏదైతే అప్పులు తీర్చాలనుకుంటే మాత్రం మొదటిగా క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చివేయండి. ఆ అప్పు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ₹2 వడ్డీ వేసుకున్న సంవత్సరానికి ₹24, కొన్ని సందర్భాల్లో ₹3 నెలకేస్తే 36% మీరు కడతారు. అకార్డింగ్ టు ద రూల్ ఆఫ్ 72 ప్రకారం క్రెడిట్ కార్డు మీద మీకు కానీ ₹3 వడ్డీ నెలకు ఉంటే 2 సంవత్సరాల్లో మీరు తీసుకున్నది డబుల్ అయి కడతారు. ముఖ్యంగా లోన్స్లో రాసి పెట్టుకుని వాటిని కరెక్ట్ టైంలో కట్టండి. కరెక్ట్ టైంలో కట్టడం వల్ల మీకు సిబిల్ స్కోర్ పెరుగుతుంది. మీకు అప్పు పుట్టడానికి అదొక మార్గం కూడా అవుతుంది. దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడం ఎలా? ఇక్కడ మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు లింక్ చేయండి. కేవైసీని సరిగ్గా పాటించండి. మీ యొక్క పాన్ కార్డులో, ఆధార్ కార్డులో, ఓటర్ కార్డులో ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద ఒకటే పేరు ఉండేలా చూసుకోండి. మరియు మీరు కట్టే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల యొక్క డ్యూ డేట్ను గమనిస్తూ ఇన్ టైంలో కట్టండి. తద్వారా మీ యొక్క దురదృష్టం అదృష్టంగా మారుతుంది. ఇక్కడ అన్ఫార్చునేట్ ఏదైనా క్లెయిమ్ వచ్చిన సందర్భంలో మన దురదృష్టం అదృష్టంగా అవుతుంది. కాబట్టి వీటిని మీరు సమగ్రంగా ఆలోచించి ఒక పేపర్ మీద రాసుకోండి. ప్రతి సంవత్సరానికి డ్యూ డేట్కు ముందు చెక్ చేసుకొని కట్టేసేయండి. మీరు కట్టాలనుకున్నప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా ప్రీమియం కట్టేసేయండి. పైసలు లేనప్పుడు దాన్ని ఈఎంఐ పెట్టుకోండి. తద్వారా మీకు కష్టం అనిపించదు. ఓకేనా? అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. వాటిలో ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో చూడండి. అనవసరమైన బ్యాంక్ అకౌంట్లు మీరు క్లోజ్ చేయండి.
మీకు 2 బ్యాంక్ అకౌంట్లు సరిపోతుంది. దానికన్నా ఎక్కువ అవసరం లేదు. ఎలాగంటారా, మీరు కానీ చెక్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ బ్యాంకులు చెక్ ఇవ్వండి. మీరు చెక్స్ తీసుకునేటప్పుడు ప్రైవేట్ బ్యాంక్ చెక్కులు తీసుకోండి. ఎందుకంటే చెక్ బౌన్స్ అయితే గవర్నమెంట్ బ్యాంకులో తక్కువ ఉంటుంది, ప్రైవేట్ బ్యాంకులో ఎక్కువ ఉంటుంది కదా. అందుకోసం మీరు ప్లాట్లు కొన్నా మరియు ఓపెన్ ప్లాట్లు కొన్నా, ఏది కొన్నా ఈ మధ్యకాలంలో హైడ్రా వలన కొన్ని విషయాలు మీకు బాగా తెలిసి ఉంటాయి. ఎఫ్టీఎల్ జోన్లకు దూరంగా ఉండాలి, తర్వాత బఫర్ జోన్లకు దూరంగా ఉండాలి, శాంక్షన్ జోన్స్ కూడా ఉంటాయి, ఆర్ఓ జోన్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో కొన్ని చెక్ చేసుకొని మీరు ప్లాట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చిన్న తప్పు చేస్తే మీరు బాధపడరండి, మీ పిల్లలు వారు కూడా బాధపడతారు. అంతేకాకుండా తెలివి ఉపయోగించి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకోండి, వీలునామా కూడా రాయండి. ఎవరి పని వారే చేయాలి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. కుక్క గాడిద పని చేసిందంట, సో గాడిదకు పడవలసిన దెబ్బలు కుక్కకు పడ్డాయి ఆ కథలో లాగా. అలా కాకుండా మీరు ప్రొఫెషనల్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ దగ్గర అడ్వకేట్, బ్యాంకర్, సిఏ, ఒక డాక్టర్, ఎగ్జిక్యూటివ్ ఉండాలి. మరియు ఫైనాన్షియల్ అడ్వైజర్స్. ఇక్కడ 6 మందిలో మేము 5 పనులు చేస్తాం. అడ్వకేట్ పని, బ్యాంకర్ పని, సిఏ పని, ఎగ్జిక్యూటివ్ పని, ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా చేస్తాం. మీకు ఎవరైనా ప్రొఫెషనల్ కావాలంటే మీరు మాకు కాల్ చేయండి, మేము మీకు వారి యొక్క పరిచయాన్ని చేస్తాం. తద్వారా మీరు బాగుపడతారు, వాళ్ళు కూడా బాగుపడతారు. మీ ఫైనాన్షియల్ విషయం ఏదైనా కానీ మీరు తప్పకుండా మీ యొక్క శ్రీమతితో పంచుకోండి. ఎందుకంటే మీరు కష్టపడేది ఏదైనా కానీ ఆమె కోసము, మీ పిల్లల కోసం, మీకోసమే కదా. మరి మీరు సంపాదించిందంతా వారికి తెలియకపోతే లాభం ఏముంది? కాబట్టి ప్రతిదీ మీ సహచరితో పంచుకోండి. పంచుకుంటే లాభమే, నష్టం కాదు. చివరిగా బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్పాలంటే ఎప్పుడు కూడా మీరు ఇవి పాటించండి. 1, వచ్చే ఆదాయంలో నుండి మొదటిగా ఖర్చులు తీసివేయండి. ఆ మిగతా డబ్బుని మీ యొక్క ఇంటి ఖర్చుల కోసం వాడుకోండి. 2వది, నెలసరి జీతానికి 144 రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1,00,000 సంపాదిస్తే సంవత్సరానికి 1,44,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. 25 లక్షల హెల్త్ పాలసీ ఉండాలి. మీరు ఉపయోగించే కారు కానీ, బైక్ కానీ, ఏదైనా కానీ వాటికి ఇన్సూరెన్స్ కవరేజ్ తప్పక ఉండాలి. మరియు 3వది, ఎమర్జెన్సీ ఫండ్ని కూడా మీరు మెయింటైన్ చేయాలి. ఏ విధంగా అంటే మీ ఖర్చులు నెలసరికి 30,000 ఉంటే 1,80,000 ఎప్పుడు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉండాలి, లేదా దానికి తగ్గ క్రెడిట్ కార్డ్ అయినా మీ దగ్గరికి ఉండాలి. తద్వారా మీరు ఎమర్జెన్సీ ఖర్చుల నుండి బయటపడగలరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంత సొంతవారైనా డబ్బు ఇచ్చినప్పుడు ఏదో ఒక రోజు మాట అంటారు, కానీ క్రెడిట్ కార్డు అలా అనదండి. చాలా మంచిది, వాడుకునేవాడికి వాడుకున్నంత. క్రెడిట్ కార్డు వరమే, అదొక శాపం అయితే కాదండి. మీరు సంపాదించే డబ్బుల నుండి 40% ఈఎంఐలకు పైబడి వెళ్ళకూడదు. 1,00,000 రూపాయలు సంపాదిస్తే 40,000 వరకు ఈఎంఐలు కట్టుకోవచ్చు. 40,000 దాటకండి. దాటితే మాత్రం మీకు హరాస్మెంట్, మతిపోవడం, కోపము అన్నీ వచ్చేస్తాయి. బీపీ, షుగర్ కూడా వస్తాయి. కాబట్టి దాటకండి. అప్పుల ట్రాక్లో నుండి బయటపడాలంటే ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ పేపర్ మీద రాసుకొని మీకోసం, మీ కుటుంబం కోసం చేయండి. ఇలా చేయడం మూలంగా మీరు హ్యాపీగా ఉంటారు.